నర్సరావుపేట ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఆల్ ఇండియా సైనిక్ క్యాంపులో ప్రతిభ కనపరిచి కళాశాలకే కాకుండా 23వ ఆంధ్రప్రదేశ్ బెటాలియన్ మరియు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎన్సీసీ డైరెక్టరేట్లకు గౌరవం తీసుకువచ్చిన క్యాడెట్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ శ్రీ మిట్టపల్లి వెంకట కోటేశ్వరరావు, ప్రిన్సిపల్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు, మేజర్ వై అంజిరెడ్డి, మేజర్ బిఎస్ఆర్కే రాజు, సుబేదార్ బల్విందర్ సింగ్ మరియు హవల్దార్ శంషార్ సింగ్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. So that they can come onto the track. Every time, always at the forefront of the nation. Thank you for your valuable words, sir. Now I am requesting Lieutenant M. నా విజయానికి ఎంతో కష్టపడ్డాను. క్రమశిక్షణ మరియు పట్టుదల చాలా ఉంది. ఆబ్స్టాకిల్ కోర్స్ అనేది కేవలం ఆబ్స్టాకిల్స్ క్రాస్ చేయడం, రన్ చేయడం మాత్రమే కాదు, మైండ్, బాడీ ఇవన్నీ మనం మంచి కంట్రోల్లో పెట్టుకుని రన్ చేయాలి. లేదంటే వాటిపైన స్లిప్ అయినా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అవన్నీ డైలీ ప్రాక్టీస్ చేసి చాలా కష్టపడ్డాను. The journey to AITSC was filled with discipline, focus and dedication. Filing is not just hitting the target. It's all about controlling our breath, focus and our mind. Every shot demands precision, patience and a calm attitude. చాలా సంతోషం. మరి ఈ రోజున ఎన్సీసీ క్యాడెట్స్ దేశవ్యాప్తంగా జరిగినటువంటి కాంపిటీషన్స్లో ఆంధ్ర తెలంగాణ నుంచి 33 మంది పార్టిసిపేట్ చేస్తే అందులో 2 మన కళాశాల నుంచి అచీవ్మెంట్స్ సాధించి మన పేరు తీసుకొచ్చినందుకు వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. 2 అట్లనే వాళ్ళ కన్న తల్లిదండ్రులను కూడా అభినందిస్తూ ఉన్నాను. మరి ఇంజనీర్స్ అంటేనే లీడర్స్, దానికి తోడు ఎన్సీసీ ఉంటే ఎంతవరకు ఊహించుకోవచ్చో మీరు ఆలోచించండి. ఆ ఉద్దేశం చొప్పునే ఎన్సీసీ మనకుంటే మంచి ఇంటెలెక్చువల్స్ ఉంటారు. మరి వీళ్ళందరూ కూడా దానికి తోడైతే మంచి క్రమశిక్షణతోటి జీవితంలో ఎన్నో సాధించడానికి అవకాశాలు ఉంటాయనే ఉద్దేశం చొప్పున ఎంతో దూరదృష్టితోటి ఎన్సీసీని కళాశాలలో స్టార్ట్ చేయడం జరిగింది. మనకి గురువు బ్రహ్మతో సమానం, గురువు విష్ణుతో సమానం. గురువు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురువు శివుడితో సమానం. సో దేనికైనా సరే ఒక గురువు అంటూ కావాలి. మీకు అసలు వాట్ ఈజ్ ఎన్సీసీ అనేది ఎవరికీ తెలియదు. అది అంటే మీ ఎప్పుడో 8th క్లాస్ నుంచి అదొక ప్యాషన్ లాగా మున్సిపల్ హై స్కూల్లో చదువుకునేటప్పుడు ఎన్సీసీలో జాయిన్ అవటం, ఇంకా అక్కడి నుంచి ఎన్సీసీ అనేది అదొక ప్యాషన్ అంతే. ఒక స్పోర్ట్స్, చదువు మీద నాకు అంత కాన్సన్ట్రేషన్ ఉండేది కాదు. చదువు అంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఇప్పుడు సార్ చెప్పాడు బోత్ ఆర్ ఐస్. సో ఒక చదువు అనేది ఎంత ఇంపార్టెంట్, ఒక కన్ను అయితే ఇంకొక చదువు అనేది, ఒక స్పోర్ట్స్ కానీ మన ఒక టాలెంట్ అనమాట. మల్టీ టాలెంట్ అనేది ఖచ్చితంగా ఒకటి ఉండి తీరాలి. ఎన్సీసీ ఆఫీసర్ లెఫ్టినెంట్ రాజేష్ బాబుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే దాదాపు ఇండియా మొత్తం మీద 20 లక్షల మంది ఎన్సీసీ క్యాడెట్స్ ఉంటారు. పర్టికులర్గా ఆంధ్రాలో 2 లక్షల మంది క్యాడెట్స్ ఉన్నారు. సో వారిలో ఈ 2 లక్షల్లో మరి 2 క్యాడెట్స్ మీ ఎన్ఈసీ నుంచి టీఎస్సీకి వెళ్ళారంటే దాదాపు 33 మంది, ఇండియా మొత్తం మీద ఆంధ్ర తెలంగాణకి 33 మందిని సెలెక్ట్ చేస్తారు. సో ఈ 33 మందిలో 31 మంది ఆంధ్ర తెలంగాణ మొత్తం ఉంటే 2 మీ కళాశాల నుంచే ఉన్నారు అంటే అది మీ కళాశాల యొక్క గొప్ప అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నారు.